ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ కొన్ని ట్వీట్లు చేసినారు అనమాట ఇంట్రెస్టింగ్గా. ది డమ్నెస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఈజ్ డిమాన్స్ట్రేటివ్ ఆన్ హౌ హీ ఎక్స్ప్లెయిన్స్ వై హీ నీడ్స్ ఏ సో కాల్డ్ పొత్తు విత్ సమ్ ఆర్ అదర్ ట్రాష్ పార్టీ టు డిఫీట్ జగన్ ఈజ్ ఇన్ హిమ్ నాట్ రియలైజింగ్ దట్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అక్నాలెడ్జింగ్ దట్ ది పీపుల్ ఆర్ నాట్ బిలీవింగ్ ఆన్ హిమ్ ఆర్ who doesn't want any pottus because he believes in himself. Foxes come in groups and tiger comes single. రజనీకాంత్ డైలాగ్ చెప్తూ పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుందన్న కోట్ను రాసుకుంటూ, అంటే పవన్ కళ్యాణ్ తెలియలేని తనం పొత్తులు ఎవరితోనే చేస్తున్నాడు, ఎవరికి కొమ్ము కాస్తున్నాడు అన్న కోణంలో రాసిండు అనమాట ఈయన. ఎవరీ పార్టీస్ పొత్తు ఈజ్ విత్ సమ్ అదర్ పార్టీ అండ్ ఓన్లీ వైసీపీ పార్టీ పొత్తు ఈజ్ ఓన్లీ విత్ పీపుల్. ప్రతి పార్టీ అంటే ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే వైసీపీ మాత్రం కేవలం ప్రజలతోనే పొత్తు పెట్టుకుంటుంది అని. ఇన్ ది పీకే మ్యాటర్ రియాక్షన్ టు ది యాక్షన్ వాజ్ నాట్ ఈక్వల్ అండ్ ఇట్ వాజ్ ఆల్సో ఇన్ ది సేమ్ డైరెక్షన్ నాట్ వెన్. పీకే విషయంలో ఒక రియాక్షన్ ఉంటే ఇంకొక యాక్షన్ ఉంటుందంట, దానికి తగ్గట్టు ఈక్వల్ ఉండదని చెప్పి మాట్లాడుతుండే. ఇదంతా ఏంటంటే వీళ్ళేమో 60-70 సీట్లు పట్టుబడుతున్నారు, టీడీపీనేమో ఆ రేంజ్లో సీట్లు ఇచ్చేటట్లేదు. మరి ఈ బలప్రయోగం ఏంది, కథ ఏంది, పొత్తు ధర్మం పాటిస్తలేరు అని చెప్పి ఏడుపులు పెడబొబ్బులేంది అన్న కోణంలో ఈయన పుండు మీద అదేదో వేసి గెలుకుతున్నట్టు గెలుకుతూ ఉంటాడు అనమాట. పవన్ కళ్యాణ్ అంటేనే పూరకాలు వస్తాయి రామ్ గోపాల్ వర్మకు. ముందు వీటికి సమాధానం చెప్పండి అని ఇది ఒకటి కోట్ చేసింది. టీడీపీ సీఎం క్యాండిడేట్ సిబిఎన్, వైసీపీ సీఎం క్యాండిడేట్ జగన్, బీజేపీ సీఎం క్యాండిడేట్ పురంధరేశ్వరి, కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్ షర్మిల, జనసేన సీఎం క్యాండిడేట్ కూడా సిబిఎన్ఏ. ముందు మీరు కడుక్కోండి అని చెప్తున్నాను అనమాట, సింపుల్గా చెప్పాలంటే. మొన్న రిపబ్లిక్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ ఇదే చెప్పిండు కదా, 2019లో 153 స్థానాల్లో మన పార్టీ అభ్యర్థులు నిలబెడితే ఒక్కరిని గెలిపించారు, ఆఖరికి నన్ను 2 చోట్ల ఓడగొట్టిండ్రు, ఏమని ఎన్నని సీట్లు అడుగుతాం అని చెప్పి. అందుకే చంద్రబాబు నాయుడుని గెలిపించడం కోసం పవన్ కళ్యాణ్ ఆరాటపడుతున్నాడు, ఉబలాటపడుతున్నాడు అనమాట. ఏం లేదు, అసలు జనసేన పార్టీ పుట్టినదేనికి, ఆ పార్టీ ఆశయాలు ఏంది, ఆ పార్టీ ఎందుకోసం రాజకీయాలకు వచ్చింది, ప్రశ్నించేందుకు పార్టీ పెట్టినని చెప్పినోడు ఎంతసేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తాడు తప్ప ఏ రోజన్నా చంద్రబాబుని ప్రశ్నించిండా? పోనీ ఇప్పుడు ఈ పొత్తుల కోసం తన పార్టీ అభ్యర్థుల కోసం అంటే గత 10 ఏళ్ళుగా జనసేన జెండా మోస్తున్న నాయకులకు కార్యకర్తలకు భరోసానిచ్చేలాగా ఏమైనా ప్రశ్నించే ప్రయత్నం చేసిండా? అందుకే ఇట్లా ట్విట్టర్ వార్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా దీనికి నాగబాబు ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బీ ఈక్వల్ రియాక్షన్ అని చెప్పి అదే న్యూటన్ సూత్రాన్ని పెట్టి అబాస్ పాలు అవుతూ ఉంటారు అనమాట. ఇట్లా ఉంటుంది ఇలా రాజకీయం.